కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి పెద్ద ఎత్తున వినిపించింది. మంత్రాలయంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ధర్నా అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. రైతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమకారులు ప్రభుత్వం పశ్చిమ ప్రాంతంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు ఆదోని కోదండ, విద్యార్థి జేఏసీ కన్వీనర్ శేఖర్ నాయుడు, కో కన్వీనర్ కృష్ణ, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, గౌరవ అధ్యక్షులు కమలా గణేష్, ఖాజా, ఏనుగు బాల సత్యారెడ్డి, దస్తగిరి నాయుడు, బతుకన్న, ఉదయ్, థామస్, రఘు, ఆఫ్రీద్ తదితరులు మాట్లాడారు. పశ్చిమ ప్రాంతమైన ఆదోని తరతరాలుగా అభివృద్ధిలో వెనుకపడిపోతుండగా ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడంలో నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఆదోని జిల్లాగా ఏర్పడితే విద్య, వైద్యం, సాగు, త్రాగునీరు, పరిశ్రమలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని తెలిపారు. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కౌతాళం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోసిగి ప్రాంతాల ప్రజలు వైద్యం, ప్రభుత్వ పనుల కోసం కర్నూలుకు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఆదోని జిల్లాపై ప్రభుత్వ దృష్టికి ఆకర్షించకుండా మౌనం వహించడం ప్రజలకు మోసమని జేఏసీ నాయకులు మండిపడ్డారు. జిల్లాగా ప్రకటించే వరకు మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు సహా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదోని డివిజన్లో అంటే ఆదోని పరిధిలో 5 నియోజకవర్గాలలో ఉన్నాయి. మన ప్రాంతం, ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఇందాక మీరు చెప్పారో చాలా వెనుకబడిన ప్రాంతము. ఒకవేళ జిల్లాగా ఏర్పాటైందనుకోండి, చాలామందికి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి జిల్లా జిల్లా ఆదోని జిల్లా అయ్యేదానికి కృషి, మా వంతు కృషి కూడా చేసి పై అధికారులకి మేము ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాం.